దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న 2 అధికారిక జెండాల ప్రదర్శనపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాలు, అధికార కార్యక్రమాల్లో కొనసాగుతూ వస్తున్న 2 జెండాల విధానాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. దేశంలో ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఆఫీసులపై జాతీయ పతాకమైన త్రివర్ణ పతాకమే ఎగురుతుంది. కానీ జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకంతో పాటు ఆ రాష్ట్ర జెండా కూడా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. దీంతో ఆ రాష్ట్రానికి సొంత రాజ్యాంగం కూడా ఉంటుంది. అది రాష్ట్రానికి ప్రత్యేక జెండాను సూచించడంతో పాటు జాతీయ పతాకంతో పాటు రాష్ట్ర పతాకం కూడా ఎగరేయాలని చెప్తుంది. కానీ ఇక నుంచి ఈ విధానానికి మంగళం పాడింది జమ్మూ కాశ్మీర్ హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలపై 2 జెండాలు ఎగరేయాల్సిన అవసరం లేదని, కేవలం జాతీయ జెండాను మాత్రం ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టమైన తీర్పునిచ్చింది. State flag will not be treated at par with the national flag. That is the position as on today. ఆర్టికల్ 370 అమలవుతున్న నాటి నుంచి 2 జెండాల విధానం అమలవుతోంది. అయితే గతేడాది పీడీపీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ విధానం తొలగించే చర్యలు మొదలయ్యాయి. అయితే 2 జెండాల విధానం ఉండాల్సిందేనని డిసెంబర్ 18న హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఫరూక్ ఖాన్ అనే బీజేపీ నేత పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన విస్తృత ధర్మాసనం జాతీయ జెండాతో పాటు రాష్ట్ర జెండా అవసరం లేదని స్పష్టం చేసింది. Thinking nationalist Indian is living in this country. We are proud of our national flag and we will not allow any institution or anybody to equate national flag with any other flag. We have a national flag and that should be there. We don't need any other flag of any of the state. It's not only about the Jammu and Kashmir I'm talking about, of any of the state. తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాను తొలగించడం కాశ్మీరీల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడమేనని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని అన్నారు ఆ పార్టీ నేతలు. The state has its own flag. Its honor and dignity has to be maintained. It is our identity and we shall protect that identity of ours. As much as we uphold the dignity and honor of our national flag, so shall we uphold the dignity and honor of the state flag. ఇండియాలో జమ్మూ కాశ్మీర్ కలిసిన నాటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక పతాకం ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. దాన్ని తాము ఆత్మగౌరవంగా భావిస్తామన్నారు. 2 జెండాల విధానం కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు ఒమర్.